ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. లక్ష్మి, వెళ్ళి పీటల మీద కూర్చో. పీటల మీద మేడం? అవును. విహారీ, నువ్వు కూడా కూర్చో. పంతులు గారు, అమ్మా ఏంటలా చూస్తున్నారు? మొదలు పెట్టండి. అమ్మా, ఇంతకీ తంతేంటమ్మా? వాళ్ళిద్దరికీ విడాకులు. పెళ్లి చేసేటప్పుడు ఎలా అయితే మీరు మంత్రాలు చదువుతారో, వాళ్ళని విడగొట్టి తాళి తీయడానికి కూడా మంత్రాలు చదవండి. అమ్మా, తాళి కట్టడానికి మంత్రాలుంటాయి కానీ కట్టిన తాళి తీయడానికి మంత్రాలు ఉండవమ్మా. సరే, వేద మంత్రాల సాక్షిగా వాళ్ళిద్దరికి పెళ్ళయింది. మీకు వచ్చిన మంత్రమే చదవండి. అవే వేద మంత్రాల సాక్షిగా ఆ అమ్మాయి మెడలో కట్టిన తాళిని తీయించేస్తాను. కరెక్ట్గా చెప్పారు మేడం. పంతులు గారు, మీరు మంత్రాలు మొదలు పెట్టండి. నేను కట్టిన తాళి నా చేతులతోనే తీసేస్తాను. ఎలాగో మన మధ్య అడ్డు ఇదిగో ఈ తాళి బంధమే కదా. ఏంటి, నీకు కావాల్సింది కూడా ఇదే కదా. ఈ మూడు ముళ్ళు తీసేస్తే నాకు శాశ్వతంగా నా నుంచి దూరంగా వెళ్ళిపోవచ్చు. నేను తీసేస్తాను. వద్దు, నా తాళిని ముట్టుకోవద్దు. అదేంటి లక్ష్మి, విడాకులంటే తాళిని తీసేయాలి కదా. వద్దు మేడం, ఈ తాళిని తీయకుండానే విడాకులు ఇప్పించండి. అలా ఎలా కుదురుతుంది? నాతో బంధం వద్దనుకున్నప్పుడు నేను కట్టిన తాళి నీ మెడలో ఎందుకు? నేనే తీసేస్తాను. వద్దు విహారీ గారు. అదేంటి లక్ష్మి, నీకు విహారీ కట్టిన తాళి కావాలి కానీ విహారీ వద్దా? మేడం, దయచేసి ఈ తాళి తీయకుండా విడాకులు ఇప్పించండి. అలా నేను ఒప్పుకోను. అమ్మ, అత్తయ్య ఇటొస్తున్నారేంటి? బావ వాళ్ళని చూస్తే అంతా అయిపోయినట్టే. లక్ష్మి, నీకు విడాకులు కావాలి అంటే ఆ తాళిని విహారీ తీసిన తరువాతే నీకు విడాకులు ఇప్పిస్తాను. మేడం, అలా వద్దు మేడం. నేను ఒప్పుకోను. విడాకులు అయిపోయాక ఆ తాళికి విలువ ఉండదు. అదేమైతే నీకెందుకు? తీసేయ్ నువ్వు. లేదు మేడం, నా ప్రాణం పోయే వరకు ఈ తాళిని నేను ఇలానే మోస్తాను. ఎందుకు లక్ష్మి? నీకతను వద్దు కాని అతను కట్టిన తాళి అంత అపురూపమేంటి? మేడం, దయచేసి నాకు విడాకులు ఇచ్చేయండి. మా సమస్యకి అదొక్కటే పరిష్కారం. నా తీర్పు కూడా నువ్వే చెప్తావా? సరే, మీ ఇద్దరికీ 10 నిమిషాలు టైం ఇస్తాను. మాట్లాడుకుని ఒక నిర్ణయానికి రండి. యమున గారు, ఎవరు మీరు?
గుర్తు లేకపోవచ్చు, కానీ మీరు నాకు బాగా గుర్తున్నారు. మీ హస్బెండ్ హరికృష్ణ గారు మా క్లాస్మేట్. ఓ అలాగా. మీ పెళ్ళప్పుడు కూడా నేను వచ్చాను. ఆ, సారీ అండి, నాకు గుర్తులేదు. పర్లేదండి. మీరు బాగానే ఉన్నారు కదా? ఆ, బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. సరే అండి, వస్తాను. జాగ్రత్త. వదినా, మీ ఫ్రెండ్ ఎవరిని చూసి ఎవరనుకుందో? వాళ్ళు ఇక్కడెందుకుంటారు? తను పొరపాటు పడి ఉంటుంది వదినా. సరే, పద వెళ్దాం. తను మీ అమ్మగారు కదా? మీకు మా అమ్మగారు తెలుసా? మీ నాన్నగారు నా క్లాస్మేట్. ఒక విధంగా నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మీ నాన్న ఎంకరేజ్మెంటే. హరినే ఆ రోజు నన్ను చదవమని ప్రోత్సహించాడు. మా ఆర్థిక పరిస్థితి బాగోకపోతే హరినే నాకు ఫీజు కట్టు మరీ చదివించాడు. అలాంటి ఫ్రెండ్ అనుకోకుండా నాకు దూరమయ్యాడు. నేను నా వృత్తి జీవితంలో బిజీ అయిపోయాను. ఆ రోజు కోర్టులో మీ కేసు రాగానే నీ పేరుతో పాటు మీ నాన్న పేరు కూడా చూశాను. అందుకే ఈ కేసుని పర్సనల్గా తీసుకున్నాను. లక్ష్మి, విహారీ కోసం నువ్వెంత ఫైట్ చేశావో ఆ రోజు విహారీ బిజినెస్ కేసు విషయంలో చూశాను. మీ ఇద్దరి మధ్య ఎన్ని అవాంతరాలు, ఎన్ని సమస్యలొచ్చినా మీరు విడిపోరని నాకు ఆ రోజే అనిపించింది. మీకు నేనైతే విడాకులివ్వను. ఇద్దరు ఏ సమస్య ఉన్నా కలిసి ఎదుర్కోండి, కలిసి పోరాడండి. ఇద్దరి మనసులు కలవడం ఎంత కష్టమో విడిపోవడం అంత తేలిక. పంతులు గారు, అక్షింతలు తీసుకురండి. అమ్మా, అయ్యో, దీర్ఘ సుమంగళీ భవ, శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. లేవండి. మీ సమస్యకి విడివిడిగా కాకుండా కలిసి సమాధానం వెతకండి. ఉంటాను. ఆ